బిగ్ సెవెన్లో బిగ్ బోనస్ న్యూస్ ఇది. పాలకుర్తి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల పంచాయతీ పీక్స్కు చేరింది. అక్కడ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి షాక్ ఇస్తూ పాలకుర్తిలో కాంగ్రెస్లో అసమ్మతి నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. పాలకుర్తి, కొడగండ్ల, దేవరుప్పల, పెదవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కాంగ్రెస్ ముఖ్య నేతల్ని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి కలుపుకొని వెళుతున్నారు. తొర్రూరు పిఏసిఎస్ చైర్మన్ హరిప్రసాద్, సీనియర్ నేత కిషోర్ రెడ్డి కూడా ఉన్నారు. సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని మండలాల్లోనూ ఇండిపెండెంట్లను పెట్టాలి అనే ఆలోచనలో అక్కడి అసమ్మతి వర్గం ఉన్నట్టుగా తెలుస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ నేతల పంచాయతీ పీక్స్కు చేరింది. కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గంలో రెండుగా చీలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పాలకుర్తిలో కాంగ్రెస్ రెండుగా చీలిపోవటానికి కారణం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అని అక్కడి అసమ్మతి నేతలు చెబుతున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు పాలకుర్తిలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు. వీళ్ళందరూ కూడా రహస్యంగా సమావేశమయ్యారు. పాలకుర్తి, కొడగండ్ల, దేవరుప్పల, పెదవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోనే కాంగ్రెస్ ముఖ్య నేతల్ని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి కలుపుకొని వెళుతున్నారు. తొర్రూరు పిఏసిఎస్ చైర్మన్ హరిప్రసాద్, సీనియర్ నేత కిషోర్ రెడ్డి కూడా వీళ్లతో పాటుగా ఉన్నారు. అక్కడ అసమ్మతి నేతలు చెబుతున్నది ఒక్కటే, సేవ్ కాంగ్రెస్ అని. ఝాన్సీ రెడ్డి కారణంగా పాలకుర్తిలో కాంగ్రెస్ వెనుకబడిపోతుంది, కాంగ్రెస్ అబాస పాలవుతోందని చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడే చర్యలకు ఝాన్సీ రెడ్డి వెళుతూ ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకు వెళ్లబోతున్నట్టుగా అసమ్మతి నేతలు చెప్తున్నారు. అంతేకాదు ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని మండలాల్లోనూ కూడా ఇండిపెండెంట్లను నిలబెట్టాలి అనే ఆలోచనలో అసమ్మతి వర్గం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పాలకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అసమ్మతి నేతలు ఇప్పుడు ఝాన్సీ రెడ్డికి షాక్ ఇవ్వబోయే పరిణామం ఎటువైపు దారితీసే అవకాశం ఉందన్న దానిపైన చర్చ జరుగుతోంది. దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు మనకు అందుబాటులో ఉన్నారు. వేణు, పాలకుర్తి నియోజకవర్గంలో అసమ్మతి నేతలు తొలి నుంచి చెబుతున్నది ఒకటే, అక్కడ ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి తొలి నుంచి పనిచేసిన వారిని పక్కన పెట్టి ఎవరైతే కాంగ్రెస్ నేతలను అప్పట్లో ఇబ్బందులు పెట్టారో వాళ్లను వెంట పెట్టుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. ఝాన్సీ రెడ్డి కారణంగా అక్కడ కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలయ్యే అవకాశం ఉంది అని ఈ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు రహస్య సమావేశాన్ని కూడా నిర్వహించారు. రహస్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఏం చేయబోతున్నారు? రోహిత్, మొన్నటి వరకు తొర్రూరు మండలానికి పరిమితమైనటువంటి ఈ అసంతృప్త నేతలు ఈ రోజున అటు పాలకుర్తి నియోజకవర్గం సంబంధించిన దేవరుప్పల, కొడకండ్ల, పాలకుర్తి మూడు మండలాల్లో ఈ రోజు రహస్య భేటీలు ఏర్పాటు చేశారు. ఝాన్సీ రెడ్డి తీరుపై వ్యతిరేకంగా ఉన్నటువంటి కీలక నేతలందరినీ కలిశారు. అయితే ఈ నేతలంతా కూడా ఎన్నికలకు ముందు పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్పించడము, ఝాన్సీ రెడ్డి కోడలు యశస్వి రెడ్డి గెలుపు కోసం పనిచేశారు. సో ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టడంతో తిరిగి ఎవరైతే యశస్వి రెడ్డి గెలుపు కోసం పాటుపడ్డారో వాళ్ళంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పాటయ్యారు. ఇక సేవ్ కాంగ్రెస్ అనే పేరుతోని మరో 10 రోజుల లోపల 2000 మంది కీలక నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రత్యేక కార్యాచరణ రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే అధిష్టానానికి ఫిర్యాదు చేసినా కూడా అధిష్టానం నుంచి ఎటువంటి చర్యలు ఝాన్సీ రెడ్డిపై లేకపోవడంతో ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల తమ సత్తా చూపిస్తామంటూ కూడా వీళ్ళంతా ఇప్పటికే మండలాల వారీగా అసంతృప్త రెబెల్ క్యాండిడేట్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ దాదాపుగా 2000 మందితో సమావేశం అంటే ఆ జరగబోయేటువంటి పరిణామాలు
పూర్తిగా పాలకుర్తి లోపల ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ అధిష్టానం అప్పటి వరకు కల్పించుకున్న లేదో చూడాల్సిన పరిస్థితి ఉంది రోహిత్.